ఓకే. సో మనం టెక్స్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఓకే. సో దానికోసం నేను ఒకటి బ్లాంక్ ప్రెజెంటేషన్ ఓపెన్ చేస్తున్నాను. సో నిన్న కొన్ని ఆల్రెడీ చెప్పాను. సో ఫస్ట్ మీరు ఒక బ్లాంక్ ప్రెజెంటేషన్ తీసుకుంటే నిన్న ఏం చెప్పాను, టెక్స్ట్ బేసిక్ గా ఎలా తీసుకోవాలి అంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వర్డ్ ఆర్ట్. వర్డ్ ఆర్ట్ అంటే స్మాల్ హెడ్డింగ్స్ 2-3 వర్డ్స్ ఉన్న వాటికి మీరు ఈ టైప్ తీసుకోండి. అలా కాకుండా ఒక పేరాగ్రాఫ్ లాంటివి లేకపోతే ఒక బుల్లెటెడ్ పాయింట్స్ లాంటివి టెక్స్ట్ తీసుకోవాలంటే ఈ టైప్ టెక్స్ట్ బాక్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకుంటున్నాను. దీన్ని తీసుకున్న తర్వాత నాకు ఒక డమ్మీ టెక్స్ట్ కావాలి. సో నేను ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ లో నుంచి సమ్ టెక్స్ట్ తీసుకొని మీకు ఎడిట్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను కాపీ చేసుకుంటున్నాను. చూడండి, మీరు ఎప్పుడైనా వేరే ప్రెజెంటేషన్ నుంచి కానీ ఎక్కడి నుంచి కాపీ చేసినప్పుడు పేస్ట్ చేసేటప్పుడు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. టెక్స్ట్ పేస్ట్ చేసేటప్పుడు ఓకే, అక్కడ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, మామూలుగా అందరూ ఇట్లా కొట్టేస్తే ఇలా వస్తుంది. కానీ మీరు టెక్స్ట్ ని ఒక ఫార్మాటెడ్ టెక్స్ట్ లాగా కానీ ఇమేజ్ లాగా కానీ కావాలనుకుంటే సరే, మళ్ళీ ఒక్కసారి నేను ఇంకొక టెక్స్ట్ బాక్స్ తీసుకుంటాను. ఇలా టెక్స్ట్ బాక్స్ డ్రా చేస్తున్నాను. ఓకే, పేస్ట్ లో డౌన్ యారో క్లిక్ చేస్తే మీరు కాపీ చేసిన టెక్స్ట్ రిలేటెడ్ అది ఎలా పేస్ట్ కావాలి అనేది ఉంటుంది. ఓకే, అనే ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ డెస్టినేషన్ థీమ్. డెస్టినేషన్ అంటే మనం ఇప్పుడు వర్క్ చేసే ప్రెజెంటేషన్ లో సమ్ ప్రెజెంటేషన్ లో ఎటువంటి ఫాంట్స్ సెట్ చేసి, అంటే థీమ్ అంటే ఏంటంటే ఆల్రెడీ సెట్ చేసి ఉంటాయి కొన్ని రకమైన ఫాంట్స్ కలర్, ఫాంట్స్ సెట్ ఆఫ్ ఫాంట్స్ అవి సెట్ చేసి ఉంటాయి, అలా వస్తుంది. ఇలా కాకుండా కీప్ సోర్స్ ఫార్మాటింగ్ అని క్లిక్ చేస్తే కొంచెం కలర్ వేరుగా వచ్చింది చూసారా ఇక్కడ. ఓకే, నేను కీప్ సోర్స్ ఫార్మాటింగ్ కొట్టేశాను. దీనికి తేడా ఏంటంటే ఇది డెస్టినేషన్ ప్రెజెంటేషన్, అంటే ఈ ప్రెజెంటేషన్ లో ఫార్మాటింగ్ ఎలా సెట్ చేసిందో అలా వస్తుంది. సోర్స్ ఫార్మాటింగ్, ఇక్కడ పేస్ట్ లో సోర్స్ ఫార్మాటింగ్ అంటే ఏంటంటే మనం ఎక్కడి నుంచి అయితే కాపీ చేస్తున్నామో ఆ ప్రెజెంటేషన్ లో ఎలా ఫార్మాట్ చేయబడిందో అలా పేస్ట్ అవుతుంది. ఓకే, ఒకసారి మళ్ళీ ఇంకా వేరే ఆప్షన్స్ చూద్దాం. మళ్ళీ ఒకసారి టెక్స్ట్ బాక్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ పేస్ట్ లో ఇక్కడ థర్డ్ చూడండి, థర్డ్ ఏంటంటే ఆ టెక్స్టే ఒక పిక్చర్ లాగా పేస్ట్ అవుతుంది. సో ఇది ఎక్కువగా మనం వాడము, సో అవసరమైనప్పుడు మీరు వాడుకోండి. సో ఇది ఒక ఇమేజ్. సో ఇమేజ్ ని మనం ఇది అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ఎఫెక్ట్స్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం. అది నేను అడ్వాన్స్డ్ క్లాసెస్ లో చెప్తాను. సో ప్రస్తుతానికైతే ఇది మనకు అంతగా ఉపయోగపడదు. ఓకే, నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఈ కాపీ పేస్ట్ చేసినప్పుడు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ బాక్స్, అంటే నేను ఇక్కడ నుంచి ఒక టెక్స్ట్ కాపీ చేసుకున్నాను. ఈ టెక్స్ట్ ఎలా కాపీ చేసుకున్నాను, ఇక్కడ హోమ్ లో ఇక్కడ కాపీ బటన్ ఉంటుంది, కంట్రోల్ C నొక్కితే కాపీ అవుతుంది. కాపీ చేసుకొని కింద ఉన్న నెక్స్ట్ ప్రెజెంటేషన్కి వెళ్ళిపోయి ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాను. ఇలా టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాను. ఇక్కడ మనం పేస్ట్ చేసుకుంటే, పేస్ట్ అంటే ఏంటంటే అక్కడి నుంచి తెచ్చుకునే టెక్స్ట్, ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయని చెప్తున్నాను. డెస్టినేషన్ థీమ్ అంటే ఈ ప్రెజెంటేషన్ లో ఎలా సెట్ చేసామో ఫాంట్స్ ఆ ఫార్మాట్ లో వస్తుంది. సోర్స్ ఫార్మాటింగ్ అంటే మనం ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చామో అక్కడ ఎలా ఫార్మాట్ చేసి ఉందో ఆ విధంగా పేస్ట్ అవుతుంది. ఇది పిక్చర్ లాగా పేస్ట్ అవుతుంది. లాస్ట్ ఇది కీప్ టెక్స్ట్ ఓన్లీ. ఈ కీప్ టెక్స్ట్ ఓన్లీ అనేది ఎప్పుడు యూజ్ అవుతుందంటే, నేను దాని గురించి ఒక ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫార్మాటింగ్ అది చేసుకుంటున్నారు అనుకోండి, ఇలా 1 ఇస్తారు, దీన్ని కొంచెం ఫాంట్ వేరే ఏదైనా ఫాంట్ పెడతారు అనుకోండి. ఓకే, సో కొంచెం సైజు పెద్దగా పెడుతున్నారు, కలర్ చేంజ్ చేద్దాం. సో ఇలా మీరు కొద్దిగా ఫార్మాట్ చేసుకున్నారు. మీరు చేసుకున్న ఫార్మాట్ లోకి మీరు తెచ్చుకున్న టెక్స్ట్ పేస్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి కీప్ టెక్స్ట్ ఓన్లీ అంటే మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసిన ఫార్మాట్ లో పేస్ట్ అవుతుంది. ఓకే, ఇది డిఫరెన్స్. అలా కాకుండా మీరు మళ్ళీ, నేను ఇది డిలీట్ చేసి చూపిస్తాను. ఇక్కడ వేరే క్లిక్ చేశారనుకోండి ఇలా వస్తుంది. సో ఎప్పుడైనా మీరు కాపీ చేసుకునేటప్పుడు కొంతవరకు ఫార్మాట్ చేసుకుంటే కీప్ టెక్స్ట్ ఓన్లీ అనే ఆప్షన్ యూజ్ చేయండి. యూజ్ చేస్తే మీరు మళ్ళీ ఫార్మాట్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు చేసుకున్న ఫార్మాట్ లోనే అది పేస్ట్ అవుతుంది. కీప్ టెక్స్ట్ ఓన్లీ ఇది చాలా రెగ్యులర్ గా మనం యూజ్ చేసే కమాండ్. ఓకే, సో ఇలా మనం వేరే
ప్రజెంటేషన్ నుంచి టెక్స్ట్ ఇలా తెచ్చుకుంటాం. తెచ్చుకున్న తర్వాత నిన్న ఈ ఆప్షన్స్ అన్ని చెప్పాను. ఓకే, ఇక్కడ వరకు చెప్పానేమో, బహుశా చేంజ్ కేస్ వరకు చెప్పాను. ఇక్కడ ఇదేంటి, ఇది హైలైటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సమ్ ఇన్ఫర్మేషన్ మీరు హైలైట్ చేసుకోవాలనుకుంటే ఇలా క్లిక్ చేస్తే, మామూలుగా డాక్యుమెంట్లో హైలైట్ చేస్తాం కదా, అలా హైలైట్ చేసుకోవచ్చు. అంటే అది అట్రాక్టివ్, అంటే దాని గురించి మనం ఎన్హాన్స్ చేసి చెప్పాలి, నోట్ చేయాలి, వాళ్ళకు విడిగా కనబడాలనుకున్నప్పుడు ఇలా హైలైట్ చేసుకోవచ్చు. కలర్ మార్చుకోవాలంటే ఇలా, అంటే అది సెలెక్ట్ చేసుకొని మీరు కలర్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా. ఓకే, సో ఇది వచ్చేసి ఫాంట్ కలర్. ఇలా సెలెక్ట్ చేసుకొని ఫాంట్ కలర్. ఇక్కడ చూడండి, మీరు రెడ్ కలర్ పెట్టుకున్నారు, కానీ మీరు రెడ్ కలర్ కాకుండా ఇంకా వేరే కలర్స్ కావాలంటే ఇక్కడ చిన్న డౌన్ ఏరో ఉంటుంది. ఇక్కడ మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న కలర్స్ కూడా నచ్చలేదంటే కింద స్టాండర్డ్ కలర్స్ ఉంటాయి, ఇందులో ఏదో ఒక కలర్ పెట్టుకోవచ్చు. ఇంకా నచ్చలేదు, మీకు ఇంకా వేరియేషన్స్ కావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి, మోర్ కలర్స్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అంటే మీరు జస్ట్ క్లిక్ చేసుకోవాలి, ఏ కలర్ కావాలి ఆ కలర్ మీద క్లిక్ చేసుకోవాలి. స్టాండర్డ్ లోకి వెళ్తే ఇంకా వేరే ఫుల్ కలర్స్ కలర్ బాక్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా. సో ఇక్కడ ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇది కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్, నేను తర్వాత చెప్తాను, బేసిక్స్ కిందకి రాదు. మామూలుగా బేసిక్ కలర్ చేసుకోవడం ఇక్కడ నుంచి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు అలైన్మెంట్ దాని గురించి చూద్దాం. ఈ పేరాగ్రాఫ్ అనే దాంట్లో, ఓకే, ఇప్పుడు ఫాంట్ రిలేటెడ్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ వరకు అర్థమైందా? ఏమన్నా ఈ సెక్షన్ లో డౌట్స్ ఉంటే చెప్పండి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మనం టెక్స్ట్ ఎడిట్ చేసేటప్పుడు ఫాంట్ రిలేటెడ్ గ్రూప్ లో మనం ఇవన్నీ చేసాం కదా. సో మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేసేటప్పుడు మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ వస్తే తర్వాత అడగండి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనకి పేరాగ్రాఫ్ అనే గ్రూప్ ఉంది. చూడండి, ఇది హోమ్ అంటాం కదా, దీన్ని ఏమంటారు, హోమ్ ట్యాబ్ అంటాం. ఓకే, హోమ్ మెన్యూ కాదు, హోమ్ ట్యాబ్ అనాలి. ప్రీవియస్ వెర్షన్ లో ఇలా క్లిక్ చేస్తే దాని కింద లిస్ట్ వస్తే మనం సైడ్ కు ఇలా చూస్తాం కదా, వాటిని మెన్యూస్ అంటాం. కానీ ఇలా ఉన్న వాటిని ట్యాబ్ అంటాం. హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, డ్రా ట్యాబ్, డిజైన్ ట్యాబ్ అలా అంటాం. ఓకే, సో ఈ ట్యాబ్ లోపల ఒక ట్యాబ్ లో కింద ఇక్కడ రాయకుండా ఇక్కడ పైన రాసేది ఎలా చేయాలి సార్? ఇక్కడ రాయాలంటేనా, క్లిక్ చేయాలంతే, అంతే. క్లిక్ చేస్తుంటే రావట్లేదు సార్. ఓకే, ఒక్కసారి నేను చేసి చూపిస్తాను చూడు. సో ఇదొక టెక్స్ట్ బాక్స్, ఇదొక టెక్స్ట్ బాక్స్. ఓకే, ఇక్కడ టెక్స్ట్ బాక్స్ లో కర్సర్ పెట్టాలి. కర్సర్ పెడితే ఇలా టైప్ చేసుకోవచ్చు, ఇలా టైప్ చేసుకోవచ్చు, ఇలా ట్రై చేయి, వస్తుందా ఇప్పుడు? వస్తుంది సార్. ఓకే, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, అంతే. వెరీ గుడ్. ఓకే, సో ఫాంట్ గ్రూప్ గురించి మనం డిస్కస్ చేసాం. ఓకే, ఇక్కడ పేరాగ్రాఫ్ అనే గ్రూప్ లో, అంటే హోమ్ ట్యాబ్ లో పేరాగ్రాఫ్ గ్రూప్ లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ని, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ హెడ్డింగ్ లాగా పెట్టుకున్నాం కదా, ఇవి పాయింట్స్ రూపంలో పెట్టుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు అలైన్ చేసుకోండి. అలైన్ చేయాలి, లెఫ్ట్ కానీ జస్టిఫై, ఇవన్నీ అలైన్మెంట్ ఆప్షన్స్. ఇది క్లిక్ చేస్తే లెఫ్ట్ అలైన్ అవుతుంది, ఇది సెంటర్ అలైన్ అవుతుంది, ఇది రైట్ సైడ్ అలైన్ అవుతుంది, ఇది జస్టిఫై. జస్టిఫై అంటే ఏంటంటే మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం అడ్జస్ట్ అవుతుంది అన్నట్టు, గ్యాప్ ఏమీ ఉండదు. సో నార్మల్ గా మీకు రన్నింగ్ మ్యాటర్ ఎక్కువగా ఉంటే జస్టిఫై చేసేసుకోండి, జస్టిఫై చేసుకుంటే బాగా కనిపిస్తుంది.